వచ్చేటప్పటికి సాగుకు నీటి గండం బీడు వారుతున్నటువంటి చివరి ఆయకట్టులోని పొలాలు నీరందక దెబ్బతింటున్న లక్ష ఎకరాల పంట లక్ష్యం కంటే దాదాపు 10 లక్షల ఎకరాలు తక్కువ సాగు అయినా సమృద్ధిగా నీరందించలేకపోతున్న ప్రభుత్వం వంతుల వారీ విధానంలో విఫలం గోదావరి కృష్ణా డెల్టా శివార్లో సమస్య తీవ్రం అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు సొంతగా ఆయిల్ ఇంజన్లతో తోడుకుంటున్న వైనం పంటను కాపాడుకునేందుకు మురుగు కలుషిత నీటి వినియోగం దెబ్బతింటున్న వరి మిరప మొక్కజొన్న సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు ధర్నాలు రాస్తారోకోలు పంట చేలల్లో వినూత్న నిరసన తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలంటూ నిర్దేశించుకున్న విస్తీర్ణం కంటే దాదాపు 10 లక్షల ఎకరాల పంటల సాగు తగ్గింది దీని ప్రకారం ఉన్న పంటలకు తగినంతగా నీరు అందాలి కానీ వంతుల వారీ నీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం కావడం రైతుల పాలిటి శాపంగా మారింది రబీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల వెతలు వర్ణాతీతంగా ఉన్నాయి సాగునీటి కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీగా దీంతో విసుగు చెంది నిరసన బాట పట్టారు రెండో పంటకు నీరు ఇవ్వడంలోనే కాదు విడుదల నిర్వహణలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడుతున్నారు కళ్ళెదిటి ఎండిపోతున్న పంట చేలను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు మరోవైపు ఛత్తీస్గఢ్లో మళ్ళీ